హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారంగా జీతాలండి. సీఎంతో భేటీ త్వరలో గుడ్ న్యూస్ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలుపై తాజా అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాలు, పీఆర్సీ అమలుపైన ప్రధాన సమస్యలపై తాజాగా చర్చలు మరియు పరిష్కారాలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలవడం ద్వారా ఈ అంశాలపై నూతన మార్గదర్శకాలకు రూపొందించడం జరిగింది. 12వ పీఆర్సీ అమలు. ప్రస్తుతం ఉద్యోగులు 12వ పీఆర్సీ అమలుకు సంబంధించి నిర్ణయాల కోసమైతే ఎదురుచూస్తూ ఉన్నారు. 12వ పీఆర్సీ అమలు జాప్యం వల్ల గత 28 నెలలుగా ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ పీఆర్సీ ప్రకారంగా జీతాలను తక్షణమే ప్రకటించేందుకు 30% ఐఆర్‌ను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. సుదీర్ఘ సమయంగా ఉన్నటువంటి జాప్యాన్ని అధిగమించి జీతాలు చెల్లించే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం సైతం దృష్టి పెట్టింది. 11వ పీఆర్సీ ప్రకారంగా పెండింగ్ జీతాలు. ఇప్పటికే 2022లో ప్రకటించిన 11వ పీఆర్సీ ప్రకారం కొంతమంది ఉద్యోగుల జీతాలు ఇంకా అందకుండా ఉన్నాయి. ప్రభుత్వం ప్రభుత్వ గురుకులాల్లో గిరిజన సంక్షేమ టీచర్లు, లెక్చరర్లు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఈ జాప్యానికి అయితే వీరంతా గురయ్యారు. కె. రామకృష్ణ గారు, సీబీఐ రాష్ట్ర కార్యదర్శి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఈ మేరకు లేఖ రాయడం జరిగింది. సో, ఇదంతా తెలిసిందే. మన గిరిజన సంక్షేమ గురుకుల ఉద్యోగుల సమస్యలు. గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా చర్చకైతే వచ్చాయి. ఇందులో మొదటిది ఔట్‌సోర్సింగ్ టీచర్లు. 2008లో గెస్ట్ టీచర్లుగా నియమించబడినటువంటి టీచర్లు ప్రస్తుతం తక్కువ జీతాలతోనే గిరిజన విద్యార్థుల కోసమైతే పనిచేస్తున్నారు. 2017లో వీరిని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా మార్చి జీతాలను పెంచకపోవడం వల్ల ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రెండోది కాంట్రాక్ట్ టీచర్లుగా మార్పు. 1656 మంది ఔట్‌సోర్సింగ్ టీచర్లను ఒప్పంద విధానంలోకి మార్చి 2022 పీఆర్సీ ప్రకారంగా జీతాలు చెల్లించాలనే అభ్యర్థన ప్రాధాన్యంగా అయితే ఉంది. ఇక మూడోది రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు. 2016లో గిరిజన హాస్టల్స్‌ను రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మార్చడం జరిగినప్పటికీ టీచర్ల స్థిరమైనటువంటి నియామకాలపై చర్యలు తీసుకోలేదని లేఖలో ప్రస్తావించారు. ఆర్థిక ఒత్తిడి మరియు పరిష్కార మార్గాలు. ప్రస్ ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని అధిగమించడానికి ప్రాధాన్యత క్రమం ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటోంది. జీతభత్యాల పెండింగ్ జీతాలను దశలవారీగా చెల్లించేందుకు షెడ్యూల్ రూపొందించడం జరిగింది. సాంకేతికత వినియోగం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జీతాల చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తదుపరి చర్యలు. మొదటిది పీఆర్సీ అమలు. 12వ పీఆర్సీ, 11వ పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల జీతాలను సమయానుసారం చెల్లించే విధానం. రెండవది గిరిజన గురుకులాల్లో ఉద్యోగులను ఒప్పంద విధానంలోకి మార్చడం. మూడోది పెండింగ్ జీతాలు, డిఏ బకాయిలు మరియు ఇతర లాభాల చెల్లింపుల షెడ్యూల్ ప్రకటించడం. ప్రభుత్వం పీఆర్సీ అమలు విషయంలో తగు చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి వారి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి సదా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ విధులపైన కట్టుబడి ఉండాలని, త్వరలోనే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం బలమైన నిర్ణయాలు తీసుకుంటుందని అయితే తెలియజేశారు.